తిరుమల పరిస్థితి ఏంటి సార్? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు సార్, ఒకటి గతంలో జరిగిన పొరపాట్లని సరిదిద్దుకునే నేపథ్యం వాళ్ళ మొహానికి ఏడిస్తే అది లేదు అన్నది సుస్పష్టంగా తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి ఏదైతే చూడండి, వెనకటికి ఒక సామెత ఉంటుంది, నక్కపుట్టు 4 ఆదివారాలు వదట నేను చేసినంత గొప్ప పనులు ఎవడు చేయలేదు అన్నట్టు. ఈ మొహానికి నిన్న మొన్న అయిన టీటీడీ చైర్మన్ ఇంత పెద్ద గాలి వాన చూడలేదంట. అలాగా ఈ వైకుంఠ ఏకాదశి గత ముఖ్యమంత్రులు గత ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎన్నో చూసాం. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అనర్హుడైన వ్యక్తికి అర్హత కల్పిస్తే వచ్చే దౌర్భాగ్యం ఎలాగ ఉంటుంది, చిత్తశుద్ధి లేని పూజ ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే గత వైకుంఠ ఏకాదశిలో 6 ప్రాణాలు పోయాయి. ఈ వైకుంఠ ఏకాదశిలో పైన సర్వదర్శనాలు రద్దు చేసిన వాళ్ళు ఒక టీవీ ఛానలే ఒక సర్వే కండక్ట్ చేసింది సార్. అగ్రిగేట్నే 84% జనరలైజ్డ్ 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు కావాలి అండ్ ఇంత ప్రాపర్ రేటింగ్తో చెప్తున్న దగ్గర అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే అది అంతటినీ భ్రష్టు పట్టిద్దాం అన్న కార్యక్రమంలో మీరు టోకెన్ల దగ్గర ఒక నిబద్ధత, ఓ చిత్తశుద్ధి, సర్వదర్శనానికి సంబంధించినవి ఇవి సర్వసాధారణ ప్రక్రియ. వైకుంఠ ఏకాదశిలో సర్వదర్శనం చేసుకుని తరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ రోజుల్లో మా నాన్నమ్మ వెళ్ళింది వైకుంఠ ఏకాదశికి సర్వదర్శనం 48 గంటలు ఎంతో పట్టింది, ఆవిడ చేసుకుని వచ్చింది. కానీ నేను అంటుంది ఏంటంటే ఆ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు సార్. ఇప్పుడు మన కంటికి కనిపించట్లేదా? మళ్ళీ వాళ్ళే రాసి వాళ్ళే టీవీలో మధ్యాహ్నం నుంచి మాట సార్, మీరు దయించి మీరు జర్నలిజం చదివిన వ్యక్తి, వాళ్ళకి కుల ప్రాతిపదిక మీద జర్నలిజం డిగ్రీలు, మోడరేటర్లు, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టుకునే వాళ్ళు, కిరసనాలు అమ్ముకునే వాళ్ళు, ఒకడేమో కుల ప్రాతిపదిక మీద కేటగారికల్గా డిగ్రీ తెచ్చుకున్నాడు, జర్నలిజం డిగ్రీ. నేను విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేస్తాను. ఇలాంటి వాళ్ళు చెప్పేవి ఎలా ఉంటాయంటే అరికథ కాలక్షేపాల కింద తీసుకోండి. రైట్. దయించి వీటిని దేంతో ముడి పెడతారంటే ఇక్కడ మీరు మన అదృష్టంకి ఒక ప్రాణం కూడా పోలే. అదే కానీ మీరు 3 పేపర్లో రాసిన రాతలు చూపిస్తున్నారు. వాళ్ళకి అదృష్టం ఏంటంటే సార్, మీరు సాక్షిలో రాసిన దానికి కట్టుబడి సాయంత్రం డిబేట్ చేస్తారు. అవును. వాళ్ళు ఏరు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం పాటించేవాడు పొద్దున్న రాత్రికి రాయంత్రం వచ్చి మాటకి పొంతలు ఉండదు. ఎక్సలెంట్. సో ఈ పొంతలు పేపర్లో వాళ్ళే రాసుకుని సాయంత్రానికల్లా ఏం జరగలేదు బ్లూ మీడియా అసత్య ప్రచారం, అది మీరు వాళ్ళు అమాయకంగా దొరుకుతారు కదా. అది అందులో మీరు నేను డిబేట్ ఒకటి పెట్టలేదు కదా, దాని నుంచి ఏడ్ చేస్తారంటే అడ్వాంటేజ్ ఇంకా తీసుకోవచ్చు. భయం పడ్డారు వాళ్ళు డిబేట్ లేదు అనుకుని ముందే సంకలు కొట్టుకుని పెట్టేస్తారు. సో అంచేత ఆ బుర్ర తక్కువ బ్యాచ్ గురించి కంపేర్ చేయకండి సార్. తర్వాత మీరు వాళ్ళ ఛానల్కి మీ ఛానల్ ఎందుకు పబ్లిసిటీ ఇస్తున్నారు సార్, నాకు ఒకసారి చెప్పండి. ఓ పనికి మాలిన వాళ్ళ పేరుకి తపేలా ఛానల్ అని పేరు పెడతారు. మీరేమో దానికి పచ్చల్లో ఉన్నోసారి జ్ఞాపకం తెచ్చుకుంటారు, ఆ కిరసనాలోడికి ఏమో మీరా మరి సార్. ఆ రోజులు పోయాయి సార్. మీరు ఆ డిబేట్లో చూసి ఓపిక మీకు లేదు. నేను చూడను. మీరు చూడనప్పుడు అక్కడ జరుగుతుంది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ అవ్వండి. ఎంత దారుణంగా ప్రయత్నం ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అలా కాదండి, వాళ్ళు బకెట్లతో బురద పోస్తున్నారని తెలిసి మీరు ఏం చేయాలి, రైన్ కోట్ ఒకటి వేసుకోవాలి, లేదా ప్లాస్టిక్ కవర్ కప్పుకుని కూర్చోవాలి. ఏంటి బురద, నాకు రైన్ కోట్ ఉంది, ఇవన్నీ నేను చెప్పనంటే ఎలాగొద్ది. వాళ్ళు తెల్లారు లేస్తే చేసి పని అదే. వాళ్ళకి పని పాట ఉండదు. కోడిగుడ్డు ఒకటి పెట్టుకొని దాని మీద వెంట్రుకలు పిక్కోవడం వాళ్ళ పని. ఎందుకంటే మీరు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఒకే ఒక క్లూ ఇస్తాను మీకు. ఇది ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ కానీ తీసుకొచ్చి బాలకృష్ణ లెవెల్లో ఆడితో అడ్డమైన చేత మాట్లాడించారు హీరోయిన్ల పట్ల. ఇప్పుడు దాని మీద సెంట్రిక్గా ఫోకస్ జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి సమస్యని పక్కకు తోసేస్తున్నారు. వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో మీ అందరినీ ఉద్దేశించి చెప్పారు, ప్లీజ్ అండర్స్టాండ్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండా. అది మీలాంటి వాళ్ళు గ్రహించండి ఫస్ట్. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఈ తిరుమలలో తొక్కిసలాట, ఈ తిరుపతిలో ఆ టోకెన్ల జారీలో అలిపిరి వద్ద జరిగినటువంటి తొక్కిసలాట, అసలు ఏం జరగలేదు, ఇది బ్లూ మీడియా సృష్టి, సాక్షి మీడియా సృష్టి అన్నట్టుగా మధ్యాహ్నం నుంచి మాట మార్చారు సార్. ఉదయం పేపర్లో వాళ్ళే రాసుకున్నారు, మధ్యాహ్నం నుంచి మాట మారిపోయింది. సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు మీకు, అలాగే ప్యానలిస్టులకి, అదేవిధంగా సాక్షి టీవీ వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు బ్యానర్ అయితే ఒకటి పెట్టున్నారు సార్, ఆ ఒక్కటి అడక్కు అని. సో ఆ ఒక్కటి అడక్కు అంటే పర్లేదు సార్. ఏందయ్యా, తిరుమలలో గోవులు చచ్చిపోతున్నాయి, తిరుమలలో సారాయి దొరుకుతా ఉంది, తిరుమలలో మద్యం దొరుకుతా ఉంది, వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో తొక్కిసలాట్లో జనం చచ్చిపోతా ఉన్నారు. గత ఏడాది చేదు అనుభవాలని మీరు సవరించుకొని ఈసారైనా సరైన ఏర్పాట్లు చేస్తారేమో అని చెప్పేసి ఎదురు చూసిన ప్రజలకి ఆ విధంగా తొక్కిసలాడతారు సార్. నిజంగా వెంకటేశ్వర స్వామికి నేను 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను సార్, నమస్కరిస్తూ ఉన్నాను. ఆయనకి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను సార్. ఆ భక్తుడికి ఏమీ కానందుకు. ఎందుకంటే ఈ టీటీడీ పాలక మండలి ఆ భక్తులకి ప్రాణాలను గాలికి వదిలేసింది. ఇక వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల యొక్క రక్షణ, ప్రాణ రక్షణ రెండింటినీ కూడా వెంకటేశ్వర స్వామి చూసుకోవాలి సార్. ఇక్కడ సార్ ఆ ఒక్కటి అడుక్కు అంటే పర్లేదు సార్. ఇవన్నీ అడిగితే సనాతని స్టార్ అలియాస్ దిష్టి చుక్క మంత్రి అలియాస్ డీసీఎం పంపిస్తారు సార్. పంపించి మమ్మల్ని హిందూ ద్రోహులుగా, రుమాలు తీస్తా, తోలు తీస్తా,
కాళ్ళు కీళ్ళు తీచేస్తా, మక్కెలు ఎరగబెడతా అని బూతులు తిట్టిస్తారు సార్. సో మీరు సవరించుకోకుండా మీరు భక్తుల యొక్క ప్రాణాలని కాపాడాల్సినటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఏమైపోయిందో తెలియదు సార్. టీటీడీ చైర్మన్ అలియాస్ ఏదైతే మిడ్ నైట్ మసాలా ఛానల్ ఓనర్, ఎందుకు ఆ పేరు చెప్పండి చాలు. ఉన్న వాస్తవమే కదా సార్, ఉన్న వాస్తవమే కదా. ఎందుకంటారు? ఉన్న వాస్తవమే కదా. రాష్ట్రంలో ఎవరికి తెలియదు ఆయన ఛానల్లో మిడ్ నైట్ నడిపిన ఛానల్ ఏంటని తెలియదు. ఇప్పుడైతే కాస్త అభినవ్ విశ్వక్షేణుడిగా చిత్రీకరించి అక్కడ పెట్టి తిరుమల యొక్క పవిత్రతని మంట కలుపుతున్న ఈ ప్రభుత్వం కాదా నిజమైన హిందూ ద్రోహి అంటే? రైట్, ఈ ప్రభుత్వం కాదా నిజంగా వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేస్తున్నటువంటి ద్రోహిది కాదా? ఈ ప్రభుత్వం కాదా నిజంగా హైందవ భక్తుల యొక్క రక్షణని గాలి కొదిలేసి వాళ్ళ ప్రాణాలని గాలిలో పెట్టినటువంటి ద్రోహులైనటువంటి ప్రభుత్వం ఇది కాదా? రైట్. అడిగితే మా మీద దాడులు. ఎల్లో మీడియా సార్ సిగ్గులే, వాళ్ళ నుంచి మనం ఏం ఆశించలేము సార్. వాచ్ టవర్ ని కాస్త సులువుగా చూపించినటువంటి ఒక మీడియా నుంచి కరెక్ట్ నిజాలు మనం ఆశించడం అనేది అత్యంత మనం నిజాలు ఆశించకూడదు సార్. దుర్లభం కూడా వాళ్ళ నుంచి నోటి నుంచి నిజాలు రావటం సార్. మునిశాపం మొన్న కూడా చెప్పాను సార్, మునిశాపం చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఈ పచ్చ మీడియాకి కూడా ఉన్నట్టుంది సార్. నిజాలు మాట్లాడితే తలబడి ఒక్కరైతే చంద్రబాబు నాయుడు గారికి శాపం ఉంది, ఆయనతో అంటగాగుతున్నందుకు, ఆయనతో వాళ్ళు తిరుగుతున్నందుకు, ఆయన భుజాన మోస్తున్నందుకు ఆ ముని శాపం వీళ్ళకి కూడా అంటుకున్నట్టుంది సార్. లేకపోతే అంత స్పష్టంగా భక్తులు కనిపిస్తా ఉంటే లాఠీతో తట్టారా? లాఠీతో తట్టి పంపించారట. శభాష్ అంటే మామూలుగా తట్టడం అంటే భుజం తడుతారు, శభాష్ అని. చండాలమైన దౌర్భాగ్యమైన రాత్రులు ఎలా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు నెలకి 5,000 కోట్లు తీసుకొస్తే అప్పు రత్న, అప్పు కంట, అప్పు ఏదేదో రాస్తారు సార్. అదే చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్ల రూపాయల నెలకి అప్పు తీసుకొస్తే మరో 5,000 కోట్ల రూపాయల రుణ సమీకరణ, 2,000 కోట్ల రూపాయల రుణ సమీకరణ. అంటే వాళ్ళ యొక్క నీచమైన చండాలమైన జర్నలిజం ఏ స్థాయిలో ఉంది, ఆ రెండు పత్రికలు రాష్ట్రానికి నీచంగా శనిలా ఎలా పట్టాయి అనడానికి అది పరాకాష్ఠ సార్. రైట్. పుణ్యశీలి గారు, ఏంటి తిరుమలలో పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి? వాస్తవాలు చెప్తుంటే బ్లూ మీడియా అంటారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. పైగా వాళ్ళ పేపర్లో వాళ్లే రాసుకున్నారు. ఈ ఉదయం మధ్యాహ్నం నుంచి మాట మార్చేశారు. నమస్తే సార్, ఈశ్వర్ సార్, ప్యానలిస్టులకి అలాగే సాక్షి వ్యూవర్స్ కి నమస్తే అండి. సార్, అనర్హుడైనటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని ఏళ్తా ఉన్నా, అనర్హుడైనటువంటి ఒక వ్యక్తి చైర్మన్ గా ఉన్నా, మౌనవ్రతం పాటించేటటువంటి వ్యక్తి ఆ దేవాదాయ శాఖకి మంత్రిగా ఉన్నా కూడా సంభవించేటటువంటి విపరీతాలు ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సందర్భాలు సార్. ఎంత దారుణంగా గత సంవత్సరం అసలు అది నిజంగా తిరుపతిలో ఎప్పుడు సంభవించినటువంటి నిజం. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు, ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఎన్నో ప్రభుత్వాలు వైకుంఠ ఏకాదశిని మరి చాలా గొప్పగా నడిపించినటువంటి ఇది. అసలు మన ఇదిలో కూడా అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణాలు అనేవి సంభవించలేదు. కానీ ఆయన్ని మాత్రం మతపరమైనటువంటి ముద్రలు వేసి వేరే రకంగా మాట్లాడతారు. కానీ మరి వాళ్ళు పడేసినటువంటి గుళ్ళు కట్టిన, శ్రీవాణి ట్రస్ట్ని ప్రారంభించిన, లేకపోతే ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా మరి ఆ యొక్క గుడి గౌరవాన్ని పెంచేటటువంటి దిశగా చర్యలు తీసుకున్నా అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. మేము హిందువులం అంటూ, మేము సనాతనీయులం అంటూ అక్కడ ఏం జరుగుతున్నా కూడా నిమ్మకి నీరెత్తినట్టుండి, నోట్లో మాకు నాలుకలు లేవు, మేము మౌనవ్రతం పాటిస్తున్నాం, ఏం జరిగినా మమ్మల్ని అడగద్దు, మీది బ్లూ మీడియా అంటారు సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చాలా సగర్వంగా నేను తెలియజెప్తాను సార్, వాస్తవాలు తెలియపరిచే మీడియా సాక్షి మీడియా. ఆ మీడియాని ఎదుర్కొనేటటువంటి సత్తా లేక పచ్చ మీడియా ఏంటంటే మన మీద ఏడవడం అనేది పరిపాటైపోయింది వాళ్ళకి. దీన్ని ఏఐ అని చెప్పడం, నిజంగా చంద్రబాబు నాయుడు గారు బ్లూ మీడియాలు అని మాట్లాడటం, వాళ్ళ ఫేవరిజంకి సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా అవాస్తవాల్ని వాస్తవాలుగా, ఇందా చాలా చక్కగా చెప్పారు సార్,
తట్టి అట అసలు లాఠీని తట్టి అబ్బబ్బబ్బ అసలు నిజంగా సార్ నభూతో నభవిష్యత్ ఏమో సార్ మీ జర్నలిజంలో జర్నలిజంలో ఇట్లాంటి వర్డ్స్ కొత్త అసలు వరవడి, జర్నలిజంలో కొత్త వరవడిది. నిజంగా కొత్త వరవడి సార్. అంటే నేను నచ్చితే ఒకలాగా మీరు నచ్చకపోతే ఇంకొకలాగా అనేది ఈ ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండి ఉంటే లాఠీతో కీళ్లు ఇంచేసిన, భక్తుల తలలు పగలగొట్టిన, భక్తుల అసలు శరీరాన్ని కొల్లబొడిచిన జగన్మోహన్ రెడ్డి దౌర్జన్య కాండ, పోలీసుల విధ్వంసం, ప్రజల మీద అరాచకం, ఇవే మాటలు వస్తాయి సార్. రైట్. కానీ ఇప్పుడు చూస్తేనేమో లాఠీతో తట్టి తల మీద తల మీద తట్టి లేకపోతే వెన్ను తట్టి అన్నట్టు మాట్లాడుతున్నారు. రైట్. అసలు ఇంత దారుణం సార్. నిజంగా తిరుపతిని నిజంగా ఎంతో గౌరవప్రదంగా, ఎందుకంటే మన ఇండియాలోనే ఎంతో పవిత్రమైనటువంటి మరి గుడిని ఏ విధంగా వీళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత భ్రష్టు పట్టించేస్తున్నారో, నిజంగా ఆ భగవంతుడికి నిజంగా ఈ ప్రభుత్వం తరపున నిజంగా క్షమాపణలు అయితే చెప్తా ఉన్నాను సార్. రైట్ రైట్ రైట్. ఒకసారి మనం భక్తులకైతే సకల సౌకర్యాలు కల్పించాలి, మరీ విఐపి సేవలో తరించిపోతూ సామాన్య భక్తుల్ని గాలికి వదిలేసే విధానాన్ని మాత్రం ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటాం, భక్తుల అవస్థలు చూపిస్తూనే ఉంటాం. అందుకు మీరు సాక్షి మీడియాకి ఏ పేరు పెట్టుకున్నా నో ఇష్యూస్, మీ ఇష్టం, ఏ పేరైనా పెట్టుకోండి, కానీ భక్తుల కష్టాలను మాత్రం తప్పనిసరిగా చూపిస్తాం, మీ చేతగానితనాన్ని కూడా ఎండగడతాం, డెఫినెట్గా చేస్తాం. ఇదైతే కంటిన్యూ అవుతుంది, మీరు ఏ పేరు పెట్టినా సరే.